మొదటి దశలో తీసుకున్న ఈ 50,000 ఎకరాలకి దిక్కు లేదనుకుంటే, మొదటి దశలో తీసుకున్న ఈ 50,000 ఎకరాలకే దీనికి అయ్యే 1,00,000 కోట్ల రూపాయలకు దిక్కు లేదు అని అనుకుంటే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఈ 50,000 ఎకరాలలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయ్యే ఖర్చే ఎకరాకు 2 కోట్ల చొప్పున 1,00,000 కోట్ల రూపాయలకు దిక్కు లేదనుకుంటే, రెండో దశలో మరో 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. అందులో సుమారు 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేశాడు. రెండో దశకు సంబంధించి రెండో దశలో 50,000 ఎకరాలకు గాను 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాడు. ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాలలో, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాల్లో తీసుకున్న 1,00,000 ఎకరాలలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి, ఇటువంటి బేసిక్ సదుపాయాలను కల్పించడానికి ఈ లెక్క ప్రకారమే, ఈయన ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇంటూ 1,00,000 ఎకరాలు అంటే ఏకంగా 2,00,000 కోట్లు కావాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి ఈ 2,00,000 కోట్లు ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేం, ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం, ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. ఈ సంవత్సరాలలో పట్టే ఈ దశాబ్దాల్లో ఈ 2,00,000 కోట్లు కాస్త ఇంకా ఏ స్థాయికి పోతుందో కూడా చెప్పలేం. 2 లక్షలు 4 లక్షలు అవుతుందో, 4 లక్షలు 10 లక్షలు అవుతుందో, సమయం దశాబ్దాలను బట్టి డిసైడ్ అవుతుంది. మరి నేను అడుగుతా ఉన్నా, మరి 12 ఏళ్ల క్రితం మరి చంద్రబాబు నాయుడు అడుగుతాను, ఈ ఎకరాకు 2 కోట్లు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడో, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి కోసం అయ్యే ఖర్చు, ఇది కూడా 12 ఏళ్ల క్రితం 2014లో ఈయన ఇచ్చిన లెక్కలు. పన్నెండేళ్ల క్రితం లెక్కల ప్రకారమే 2,00,000 కోట్లు పెట్టాల్సిన ఈ చంద్రబాబు, విడిపోయిన రాష్ట్రానికి 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పటి వరకు ఎంత పెట్టాడని అడుగుతా ఉన్నా. రెండు 2014 నుంచి 19 మధ్యలో తొలి 5 ఏళ్లలో ఈయన పెట్టింది కేవలం 5,335 కోట్లు. 2014 నుంచి 2019 మధ్యలో తొలి 5 ఏళ్లలో ఈయన పెట్టిన ఖర్చు 5,335 కోట్లు, 2,00,000 కోట్లకు గాను. అవి కూడా అప్పుల ద్వారా తెచ్చినవే. ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ అప్పులు 47,000 కోట్లలో ఇప్పటికే డ్రా చేసింది 13,000 కోట్లు.
ఇందులో కూడా ఇక్కడ భలే ఆశ్చర్యమైన విషయం, ఇందులో కూడా మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చింది 5,500 కోట్లు. 10% ఇవ్వడం, 8% తీసుకోవడం కమిషన్. అసలు ఇంతవరకు మా హయాంలో ఎప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. పని చేస్తే బిల్లులు పెడితే ఇస్తాం. ఈయన వచ్చినాక దాన్ని మార్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినాడు. ముందే డబ్బు ఇస్తున్నాడు, ఆ డబ్బులో నుంచి ఇమీడియట్గా డబ్బు ఎత్తున్నాడు. 10% ఇస్తున్నాడు, 8% కమిషన్ ఎత్తుతున్నాడు. కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చాడు ఈ రెండేళ్లలో. కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. అంటే ఈయన 7 ఏళ్ల పీరియడ్లో, 7 ఏళ్ల కాలంలో ఈయన ఖర్చు చేసింది ఇప్పుడు 2,500 కోట్లు, అప్పుడు 5,335 కోట్లు, అంటే దాదాపుగా 8,000 కోట్లు. మరి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు కల్పించడానికే 2 లక్షల కోట్లలో 7 ఏళ్లలో ఖర్చు పెట్టింది ఈయన కేవలం 8,000 కోట్లు. మరి 7 ఏళ్లలో 8,000 కోట్లు పెడితే ఇక 2 లక్షల కోట్లు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ లెక్కల ప్రకారం చూస్తే అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఇది కాక బిల్డింగ్ ఖర్చులు, ఇవి కాక బిల్డింగ్ ఖర్చులు, ఈ 2 లక్షల కోట్లు కాక బిల్డింగ్లకు అయ్యే ఖర్చులు సపరేటు. ఇదంతా కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, కేవలం ఆ రాజధాని అమరావతి అనే ఆ ప్రాంతంలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ వేయడానికి, కేవలం డ్రైనేజ్ చేయడానికి, వ్యవస్థ క్రియేట్ చేయడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి ఇంతింత డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో ఇక సంక్షేమము, రాష్ట్రంలో ఇక అభివృద్ధి, రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ బాధ్యతలు, వీటి పరిస్థితి ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చి అమరావతి పేరిట స్కాములు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కుమ్మరించడం వల్ల దాని ప్రభావం ఇప్పటికే రాష్ట్రం మీద కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మీరు గమనిస్తే రాష్ట్రంలో నాడు నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్ళు, హాస్పిటళ్ళు పట్టించుకునే నాతులు లేడు. పిల్లలకు ఇవ్వాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్